రహస్యమైన గుడి. ఎన్నో వేల ఏళ్ల నాటిది. గుడి అంటే సాధారణంగా దేవతామూర్తులకు పూజలు జరిగే చోటు అనుకుంటారు. కానీ అదే గుడి ఎన్నో రహస్యాలకు మూలంగా నిలుస్తుంది. కొన్ని గుళ్ళు ఒక చోటుకి రక్షణగా ఉంటాయి. అలాంటిదే ఈ గుడి. పురాణాల ప్రకారం ఈ విశ్వంలో 14 లోకాలు ఉన్నాయి. ఆధునిక శాస్త్రం ప్రకారం ఒక లోకం నుంచి ఇంకో లోకానికి త్వరగా ప్రయాణించడానికి ఒక పోర్టల్ అనేది అవసరం. భూమి మీద కూడా ఎవరికి తెలియని పోర్టల్స్ ఉన్నాయి. అక్కడికి దేవతలు వచ్చి వెళ్తారు. దేవతలు అంటే నచ్చిన దైత్యులు వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ తీసుకోవాలని చూస్తారు. అయితే భూమి మీద ఒక గృహలో కొన్ని పోర్టల్స్ ఉన్నాయి. వాటి ద్వారా దైత్యులు దేవతలు కొలువైన ఈ భూమిని పాలించాలి అంటున్నారు. అందుకే పరమాత్మ స్వరూపాలైన శివుడు, పార్వతి, విష్ణుదేవుడు, నరసింహస్వామి ఆ గుహలో ఉన్న పోర్టల్స్ దగ్గర వెలిసి వాటికి రక్షణగా ఉంటున్నారు. కాలక్రమేణా భూమిని మనుషులు రాజ్యాలు అనే పేరుతో పరిపాలించసాగారు. అలా ఒకసారి దేవుడు ఒక రాజు కలలో కనిపించి తను ఉన్న చోటు యొక్క ఆధారాలు చెప్పి తనకు పూజలు జరిపించమని చెప్పాడు. రాజు ఆ దేవుడు చెప్పినట్టుగా గృహను కనిపెట్టి దేవతా విగ్రహాలకు పూజలు చేయించి ఆ గుడిని వైభవ స్థలంగా మార్చాడు. రాజు తన సపరివార సమేతంగా ఆ గుడిని దర్శించడానికి వెళ్ళాడు. ఆ గుడి యొక్క రహస్యం తెలిసిన ఒక మాంత్రికుడు రాజు యొక్క శత్రు సైన్యంతో కలిసి ఆ రాజుని అలాగే వారి కుటుంబాన్ని మొత్తం చంపేశారు. తరువాత ఆ మాంత్రికుడు ఆ పోర్టల్ని తెరవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ గుడికి రక్షణగా ఉన్న నాగదేవత సర్పాలు వాళ్ళని కాటువేసి చంపేశాయి. రాజు చనిపోయిన తర్వాత ఆ గుడిని ఎవరూ తెలవలేదు మళ్ళీ. అలాగే అందులో 2 ద్వారాలు కూడా ఉంటాయి. అక్కడే రాజుగారి మరియు తన కుటుంబానికి సంబంధించిన వస్తువులను దాచిపెట్టారు. కాలం గడిచింది. మళ్ళీ ఆ గుడిని తెరిచారు. అది ఎవరు చేశారో తెలియదు. అప్పుడు గ్రామ ప్రజలందరూ కలిసి భూమి కింద ఉన్న గుడికి వెళ్ళి పూజలు చేశారు. అక్కడే ఉన్న ఒక చిన్న బాలుడు తన ఇరువైపులా ఉన్న ద్వారాలను చూసి తెరుద్దామని వెళ్ళారు. 2 గదుల నుంచి నీళ్లు ఎక్కువగా వచ్చి ఆ గృహ మొత్తం నిండిపోయి అందరూ అందులోనే చనిపోయారు. అప్పుడు మూసుకుపోయిన ఆ గుడి ఇప్పటి వరకు మళ్ళీ తెలుసుకోలేదు. దుష్టశక్తుల నుంచి ఆ గుడిని కాపాడటానికి కాళికామాత ఆ గుడిపైన రక్షణ కోసం తనకు ఆలయం కట్టించుకుంది. ఇప్పుడు ఆ ఆలయం విజయనగరం జిల్లాలో ఉంది.